UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనం ఒక మంచి ఆప్షన్ గురించి మాట్లాడుకుందాము. అది ఏంటంటే నిఫ్టీలో మనకు 1 డే రేట్ ఇండెక్స్ అనమాట. సో ఇది ఏంటంటే మన దగ్గర అప్పుడప్పుడు కొంచెం లంసమ్ అమౌంట్ ఉంటుంది. ఆ లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు మనం బ్యాంక్లో పెడితే బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అని ఒక భయం ఉంటుంది. అలాంటి సమయంలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమైనా ఉందో, అది కూడా రిస్క్ లేకుండా. ఎందుకంటే ఈ డబ్బు మనం ఏదైనా ఒక పని కోసం పెట్టుకుని ఉంటాము. సో అలాంటప్పుడు లో రిస్క్ ఉన్న ఒక మంచి ఆప్షన్ అనమాట. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్తో మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఈటీఎఫ్ కిందికి వస్తుంది. ఈటీఎఫ్ అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనమాట. ఇందులో నిఫ్టీ 1 డే రేట్ ఇండెక్స్ పైన ఇది ఉంటుంది. ఎవ్రీ డేకి డే మనకి ఇందులో కొంచెం రిటర్న్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అలానే ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఇందులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఐడల్గా ఉన్న డబ్బుని, ఐడల్గా అంటే ఇప్పుడు మాత్రం ఆ డబ్బుతో మనకి ఎటువంటి పని లేదు, కానీ ఫ్యూచర్లో ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేదంటే మ్యారేజ్ కోసం కానివ్వండి, కార్ కొనాలి, దానికోసం ప్రస్తుతానికి ₹1,00,000 ఉన్నాయి, ఇంకా ₹1,00,000 యాడ్ అయిన తర్వాత డౌన్ పేమెంట్ చేద్దామని ఒక ప్లానింగ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ డబ్బుల్ని ఎక్కడైనా పార్క్ చేయడానికి, ఎక్కడైనా సేఫ్గా ఉంచడానికి చాలామంది ఈ ఆప్షన్ని యూస్ చేస్తారు. మీరు కూడా దీన్ని కన్సిడర్ చేయవచ్చు. సెకండ్ వచ్చేసి ఇందులో ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అయితే స్టాక్ మార్కెట్లో మనం షేర్స్ కొనుక్కుంటామో, మనకు అవసరం ఉన్నప్పుడు ఆ షేర్స్ని అమ్మి ఆ డబ్బులు మన డీమాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సేమ్ ఇది కూడా అలానే వర్క్ చేస్తుంది. కాకపోతే స్టాక్ మార్కెట్లో ఏంటంటే దీంతో కంపేర్ చేసుకుంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకు రిస్క్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఇంకా దీని గురించి డీటెయిల్స్ మనం చూసుకుంటే, ఇంతకుముందు చెప్పినట్టు లో రిస్క్ ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఐడల్ మనీ పార్క్ చేస్తారు, లేదంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉన్నాయి దానికోసం ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు వెయిట్ చేస్తున్న కొద్దీ కూడా ఇందులో ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది మీరు ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. అంటే కార్, ఇప్పటిదాకా చెప్పిన ఎగ్జాంపుల్, కార్ కొనడానికి ఇంకో ₹1,00,000 అక్యుములేట్ అయ్యే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 months పడుతుంది, లేదంటే 9 months పడుతుంది, 1 year పడుతుంది. ఆ టైం పీరియడ్లో కూడా మీరు వెయిట్ చేస్తూ ఇందులో ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అలా కూడా ఇందులో ఏంటంటే ఒక బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే, కావాల్సినప్పుడు మనం దీన్ని అమ్ముకోవచ్చు. సెల్ ఎనీ టైం వితౌట్ ఎక్స్ట్రా చార్జెస్ ఆర్ ఎగ్జిట్ లోడ్. మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అలానే మనకు ఈటీఎఫ్స్లో కూడా ఎగ్జిట్ లోడ్ ఉంటాయి, కొన్ని చార్జెస్ ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా, ఎగ్జిట్ లోడ్ లేకుండా ఇక్కడ మనం ఎప్పుడు కావాలి, మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ డబ్బులు మనం కావాలనుకున్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆ యూనిట్స్ని సెల్ చేసి చార్జెస్ లేకుండా తర్వాత ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో అలా ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే, ఇందులో మనకు ఎటువంటి డివిడెండ్స్ రావు, కానీ ఇది ట్యాక్స్ ఎఫిషియెంట్. ఎందుకు ట్యాక్స్ ఎఫిషియెంట్ అంటే, మనకు ఎప్పుడైనా డివిడెండ్స్ వచ్చినప్పుడు, ఇదంతా వచ్చినప్పుడు ఏంటంటే మనం కొద్దిగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి డివిడెండ్స్ రావు కాబట్టి ఇది ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా. సో చాలామందికి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఇందులో ఎటువంటి ఎస్టీటీ ఛార్జెస్ ఉండవు. ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని. చాలామంది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కడుతూ ఉంటారు. కానీ ఇందులో ఏంటంటే ఆ ఎగ్జామిషన్ మనకు ఎస్టీటీ ఛార్జెస్ కూడా ఉండవు. అది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చూసుకుంటే, ఇందులో అసలు ఎవరైనా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం కావచ్చు, అండ్ మీ దగ్గర ఉన్న ఐడిల్ మనీని పక్కన పెట్టడానికి ఒక సేఫ్టీ లాగా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్ లాగా క్రియేట్ చేసుకోవాలన్నా కానీ దీన్ని మీరు కన్సిడర్ చేయవచ్చు. సెకండ్ వచ్చేసి రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్. రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి అంటే, ఎవరైతే రిస్క్ ఎక్కువ తీసుకోకుండా డబ్బుని ఎక్కడైనా సేఫ్గా పెట్టాలి, ఎలా అయితే ఎఫ్డీలో పెడతారో ఎక్కువ రిస్క్ తీసుకుండా తక్కువ రిటర్న్స్కి, అలానే ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఇక్కడ కూడా పెట్టడానికి మీరు కొద్దిగా ఆలోచించవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది, అప్ టు 5 lakhs వరకు ఎఫ్డి అనేది బ్యాంక్లో మనకు సెక్యూరిటీ ఉంటుంది. అంటే బ్యాంక్ ఏదైనా జరిగినా, బ్యాంక్ ఏదైనా నెక్స్ట్ డే బ్యాంక్లో ఏదైనా బ్యాంక్రప్సీ జరిగినా, అలాంటి సమయంలో ఏంటంటే ఆర్బీఐ మనకు 5 lakhs వరకు గ్యారంటీ ఇస్తుంది మన డిపాజిట్స్ పైన, సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంతా కలుపుకొని. సో బ్యాంక్లో కూడా ఎంతో కొద్ది మనకు రిస్క్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని, దాంతోపాటు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు. కానీ ఇదంతా చేసే ముందు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు చెప్పిన అడ్వైజరీ తీసుకుని, అది కూడా రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన తర్వాత మీరు డిసిషన్ అనేది తీసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.